ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ధనం సంపదల కంటే మరింత ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. యథార్థత, నీతి, నిజాయితీ, జ్ఞానయుక్తమైన ప్రవర్తన, దేవుని పట్ల భయభక్తులు వీటిలో కొన్ని. యెహోవా పట్ల భయభక్తులు గల వ్యక్తికి జ్ఞానం, శాశ్వత జీవం, పరలోకంలో వారసత్వం ఉన్నాయి. ఇవన్నీగాక ఆయనే వారి సొంతం. ఇవి ఇహలోక సంబంధమైన సంపదల కంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనవి. ఈ సత్యాన్ని మనుషులు ఎప్పటికి నేర్చుకుంటారో కదా. అన్యాయంగా సంపాదించినది ఎంత ఉన్నా దానికంటే న్యాయ ప్రవర్తనతో కూడిన కొంచెమే మేలు. ధన సమృద్ధి కలిగి వక్రమార్గంలో నడవడం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండడం ఎంతో ఉత్తమము. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవడం మేలు. ఈ మాటలను నీ హృదయం అను పలుకు మీద రాసుకో. ధన సమృద్ధి ఉండి కలవరంలో మునిగిపోయిన వారి స్థితి కంటే కొంచెమే ఉండి యెహోవా పట్ల భయభక్తులున్న వారి స్థితి మంచిది. ఎవడో మనిషి ధనికుడయ్యాడని, అతడి ఇంటి వైభవం వృద్ధి చెందిందని భయపడకండి. అతను కాలం చేసేటప్పుడు తనతో ఏమీ తీసుకుపోడు. అతడి వైభవం అతడి వెంట దిగిపోదు. అతడు బ్రతికున్నన్నాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటాడు. ఇతరులు నీ వ్యవహారాలు బాగా నిర్వహించుకున్నావు అంటారు. అయినా అతడు తన పూర్వీకుల తరంలో కలిసిపోతాడు. వారికి వెలుగంటూ మరెన్నడూ కనబడదు. చూడండి, క్రీస్తు విశ్వాసులు ఆశించవలసినది వస్తువులు, డబ్బు కాదు గాని ఆధ్యాత్మిక విషయాలలో ధనికులై ఉండాలని. అందులోనే శాశ్వత లాభం ఉంది. తృప్తి అంటే దేవుని మీద నమ్మకం వల్ల కలిగే ఫలితం. దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, హోదాలో మనల్ని ఉంచాడని మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్టప్రకారం మనకిచ్చాడని నమ్మడమే తృప్తికి దారి. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభు, నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న రీతిని బట్టి నీకు ఎనలేని స్తోత్రములు, వందనములు. తండ్రి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నీ యందు భయభక్తులు కలిగి జీవించి కొంచెమే కలిగి ఉండుట మేలని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, నాయనా, మేము ఈ సమాజంలో జీవిస్తుండగా మేము ధనమే ప్రాధాన్యమని బ్రతికేవారముగా కాకుండా తండ్రి, సమస్తమును నీ యందు నిక్షిప్తమై ఉన్నవని ఎరిగి తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారముగా ఉండుటకును మా జీవితాలను మరి నాయనా నీ యొక్క భయభక్తులలో జీవించగలిగే మంచి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనస్సును మీరు మరి తండ్రి దర్శించండి. మా ప్రభో, మేము ధనాపేక్ష కలిగిన వారమై ఉండకుండా తండ్రి, భయభక్తులు కలిగి నీ జ్ఞానము సంపాదించుకుని తండ్రి, మేము దీనులుగా బతికినను అది ఎంతో మేలని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభువా, నీ ధర్మశాస్త్రమునందు ధనమును నమ్ముకున్న వారి పరిస్థితి, గతి ఏమైనదో మీరు మాకు చూపించి ఉన్నారు. మా ప్రభువా, అట్టి రీతిగా మా జీవితాలు నాశనము కాకుండా తండ్రి, నీ పరలోకములో మేము స్థానము సంపాదించుకునే వారముగాను నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని నుంచమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ఈ వాగ్దానమును అనుసరించేవారుగా వారి జీవితాలను మార్చమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా మా అందరిపైన ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.